ప్రేమ శాంతి ప్రేమ ఏమిటి ఇక్కడున్నావు? ఇన్నాళ్ళు మోసిన పాపాన్ని దింపేసుకున్నాను శాంతి. అబార్షన్ చేయించుకున్నాను. అబార్షనా? ఫోన్లే శాంతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ఏమి లాభం? ఈ అబార్షన్ మంచికే వచ్చిందనుకో, నేను అలాగే సరిపుచ్చుకుంటాను. ఏ జన్మలో చేసిన పాపము దానికి ప్రతిఫలం ఇది. ఆ ఏర్రాజు ఏదో బాధపడుతున్నట్టున్నాడు. ఏమైందో పాపం? ఆ విషయం నన్ను అడగండి రా, పురాణం ఇప్పి చెబుతాను. ఏటి గురు? మా ఇంట్లో దాన్ని ఆసుపత్రిలో చేర్పించాను కదా, దానికోసం వెళ్తే ఒక రహస్యం తెలిసింది. ఈ ఏర్రాజు గారి కూతురు శాంతి లేదు, అది ఆసుపత్రిలో చేరి కడుపు దింపించుకుంది. కడుపా? శివ శివ. మరే ఒళ్ళుపై తెలియకుండా తిరిగిందేమో కడుపై కూతుంది. ఆ గోపిగాడు నేను అన్యాయం చేస్తున్నానని నన్ను కొట్టాడు. ఇయ్యాల ఆడి చెల్లెలు అవినీతి పని చేసింది. ఇప్పుడే చేస్తాడో చూస్తాను. మరి దాన్నే చంపుతాడో ఆడే చస్తాడన్నాయాలు. అప్పుడు తీపట్రావే. జగ్గు శాంతిని గురించి అంత మాట అన్నాడా? ఇంకా చాలా ఆశయంగా మాట్లాడాడు గురు. నాకు ఒళ్ళు మండి నీతో చెబుదామని పరిగెట్టుకొచ్చాను. ఇవాళ వాడి రక్తం కళ చూస్తాను. ఎక్కడున్నాడు వాడు? ఈనోరే కదూ శాంతిని గురించి తప్పుడు కొత్తలు కూసింది. నీ నోటిని చీల్చి నిన్ను నీ ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా వేలాడదీయకపోతే నా పేరు గోపి కాదు. నిజం చెప్పడం కూడా నేరమేనా? ఏంటిరా నిజం? మీ శాంతిని ఆ కళ్యాణ ఆసుపత్రిలో చేర్చింది నిజం, కడుపు పోగొట్టడానికి అబార్షన్ జరిగింది నిజం. ఆవేశంలో ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా ఉంది. మీ గురించి శాంతి గురించి లేనిపోయిన అపవాదులు వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? అపవాదులు? ఏమిటన్నా నిలబడి చూస్తారు? పండి పండి. అతన్ని చెప్పినంత మాత్రాన అపవాదులన్నీ సమసిపోతాయి అనుకుంటున్నావా? అతను చెప్పిన దానిలోనూ కొంత నిజం ఉంది. ఏమిటా నిజం? మీరు శాంతిని హాస్పిటల్లో చేర్పించడమేగా? అంతేకాదు గోపి, నేను శాంతిని ప్రేమించిన వాడు మాట నిజం, పెళ్ళాడదామని వెంటబడిన మాట మాత్రం నిజం. కానీ నా ప్రేమ ఇటువంటి రోగ్స్ అపవాదులు సృష్టించడానికి అవకాశం ఇస్తుందని మాత్రం అనుకోలేదు. గోపి, జరిగిన దానికి నువ్వేం బాధపడకు. నేను శాంతిని పెళ్లి చేసుకుంటాన్ని వీళ్ళందరి ముందు నీకు మాటిస్తాను. నిజంగా శాంతి ఎంతో అదృష్టవంతురాలు. కాదు గోపి, ఈయన మాయ మాటలకు నువ్వు లోబడిపో. జగ్గు చెప్పింది సగమే అబద్ధం, కానీ ఈ పెద్ద మనిషి చెప్పింది మొత్తం అబద్ధమే. హాస్పిటల్లో నాకు అబార్షన్ జరిగిందన్నది అబద్ధం, కానీ ఈయన వల్ల మోసపోయిన అమాయకురానికి అబార్షన్ జరిగిందన్నది మాత్రం అక్షరాల నిజం. శాంతి, ఏమిటి మీ నాటకం ముగిసే లోపలే నేను నిజాన్ని బట్టబయలు చేస్తానని కంగారు పడుతున్నారా? శాంతి, ఏమిటి మాట్లాడేది? ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తెలుసా? కంటి కనపడ్డ ప్రతి కన్నెపిల్లను పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిని చేసే ఈయన పెళ్లి చేసుకోవడం కంటే ఉరిపోసుకు చావడం మంచిది. శాంతి, తాపి, నా మీద లేనిపోని అభాండాలు వేయి. నీ మెడలో తాళి కడతాన్ని ఆ రోజు చెప్పాను, ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతాన్ని ఈ రోజు చెప్తున్నాను. అలా చెప్పే అధికారం మీకెన్నడూ లేదని మరొకసారి గుర్తు చేస్తున్నాను. గోపి విదేశాలలో గొప్ప గొప్ప చదువులని చదువుకుని వచ్చాడని ఈయనకు నేను పనిచేసిన హోటల్లో గొప్ప పార్టీ ఇచ్చారు. ఆ రోజున తన మాటలతో పాటలతో నా స్నేహితురాలు ప్రేమకు మత్తెక్కించి తన రూమ్ కి రప్పించి నాశనం చేశాడు. అబద్ధం. శాంతి, ఇటువంటి అపోహ నీలో విశ్వరూపం దాల్చి విలయతాండం చేస్తోందని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు చెప్పింది నిజంగా జరిగే ఉంటే ఇది ఎలా జరిగిందో దానికి కారకులు ఎవరో త్వరలోనే నీకు తెలిసేట్టు చేస్తాను. వస్తాను. ఎస్ మిస్టర్ కళ్యాణ్, ఆ రోజు రూమ్ మీ పేరునే బుక్ అయింది. అయితే కమల్ అని వేరే ఎవరో సంతకం చేశారు. నోనా మిస్టర్ భుజంగం, నా మీద మీకు నమ్మకం లేకపోతే డైమండ్స్ పంపించకండి. నమ్మకం లేక కాదు, అవతల పార్టీ వాటిని చూసి పరీక్ష చేసుకుని మరీ డబ్బిస్తామన్నారు.
డైమండ్స్ ఈ రోజు మీరు పంపిస్తే 50 లక్షల రూపాయలు రేపు ఈ పాటికి మీ చేతిలో ఉంటాయి. సరే అయితే వెంటనే పంపిస్తాం. రైట్, థ్యాంక్ యూ. హలో శేషు, నేను కమల్ని. ఓ పార్టీ దగ్గర డైమండ్స్ ఉన్నాయి. రేటు తెలియక పాపం ₹1,00,00,000 సరుకుని 50 లక్షల రూపాయలకి అమ్ముతున్నారు. వాట్, అంత చీప్ గా అమ్ముకుంటున్నారా? అవును, ఈ రోజు నువ్వు నాకు డబ్బు పంపిస్తే రేపు నీ దగ్గర డైమండ్స్ చేరతాయి. ఆఫ్ కోర్స్ నా మీద నీకు నమ్మకం ఉంటేనే సుమా. ష్యూర్, ఈ రోజే డబ్బు పంపిస్తాను. బాయ్. రేపు ఈ పాటికి నీకు వజ్రాలు చేరవు, నీకు డబ్బు చేరవు. ₹1,00,00,000 ఆస్తితో ఏ సింగపూరో హాంకాంగో చేరుకుంటాడు ఈ కమల్. మీరా? సర్ప్రైజ్. కోటీశ్వరాల కొడుక్కి లేని వారి దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చిందో. కమల్, ఆ ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు మొత్తం నీ పేద రాష్ట్రాన్ని ఆ రోజే నీతో చెప్పాను. ఎందుకురా నీ చుట్టూ గిరిగేసుకుని మా నుంచి దూరం అయిపోతున్నావు? నువ్వంటే నాలో ఇంకా ఆత్మీయత ఆప్యాయత మిగిలి ఉండడం చేతని నువ్వెన్ని ఘోరమైన తప్పులు చేసినా ఏదో చిన్నవాడు తెలియక చేశాడు అని సరిపెట్టుకోగలుగుతున్నాను. నువ్వు నా పేర హోటల్లో రూమ్ బుక్ చేసి ఒక ఆడపిల్ల బ్రతుకు పాడు చేసినా నీతో ఇంకా శాంతంగా మాట్లాడగలుగుతున్నాను. తమ్ముడు, నీ మూలంగా ఒక ఆడపిల్ల పచ్చడి జీవితం నాశనం కాకూడదు. నువ్వు ప్రేమ మెడలో తాళిగట్టి ఆమెను భారీగా స్వీకరించి తీరాలి. గురువు గారు, ఎద్దుని కర్రతో కొట్టాలి, ఏనుగుని అంకుశంతో కొడవాలి. మదపుటేనుగుని పూచిక పుల్లతో అదిలిస్తున్నారు మీరు. ఇది నా డిపార్ట్మెంట్ పని, నాకు వదిలేయి. విన్నావా ప్రేమ? ఆ రోజు నీ శీలాన్ని నాశనం చేసింది ఎవరో ఇప్పటికైనా తెలిసిందా నీకు? చిన్న గురు, నీ వల్ల అన్ని విధాలా నష్టపోయి తన కడుపులో పెరుగుతున్న పాపాన్ని అబార్షన్ చేయించుకుని పోగొట్టుకుంది అమాయకురాలు. ఇప్పుడు ఈ పిల్లలు పెళ్లి చేసుకోనని మరాయించావో నేను అసలే మొండివాణ్ణి. లైట్ గా నీ కుడి చేయి ఎడంకాలు పొజిషన్ తప్పించేయగలను. ఇది ఒత్తాళి. నువ్వు చేసిన దౌర్భాగ్య పని వల్ల నలుగురికి ముఖం చూపించుకోలేక తల ఉంచుకునే ఉంది ప్రేమ. కట్టు. తాళి కడతావా, నీ తోలు తీయమంటావా? రండి. ప్రేమ, ఏమిటి ఇది? నా వల్ల పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు శాంతి. ఈ కమల్ తానే కళ్యాణ్ అని ప్రేమను నమ్మించి శీలాన్ని దోచుకున్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వు కళ్యాణ్ని అనుమానించావు, అవమానించావు. దోషులెవరో ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు చేసిన తప్పుకు దేవుడు లాంటి కళ్యాణ్ కాళ్ళు నీ కన్నీళ్లతో కడిగినా ఆ పాపం తీరదు శాంతి. తను క్షమించండి. ఐఎమ్ సారీ. నేను కాదు, మనల్ని అందరినీ క్షమించవలసిన వ్యక్తి మరొకరున్నారు. వచ్చాను కళ్యాణ్ బాబు, వచ్చేసాను. ఇన్నాళ్ళు నన్ను కప్పేసిన అహంకారాన్ని చీల్చేసుకుని వచ్చేశాను. జాతి వజ్రాన్ని గాజు ముక్కని భ్రమపడ్డ ఈ వెర్రి దాన్ని క్షమించండి కళ్యాణ్ బాబు. ఆగు. క్షమాపణలు వేడుకుని కాళ్ళు పట్టుకుని నా దృష్టిలో నువ్వు దిగజారిపోవు. నేను నీలో ప్రేమించింది నీ ఆత్మగౌరవాన్ని, మెచ్చుకున్నది నీ అహంకారాన్ని. వాటికి మాత్రం దూరం కాకు. ఆ అహంకారం నిండిన ఆడపిల్లగానే నా కళ్ళకు కనిపించాలి. శాంతి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకే గనక ఎగిరే శక్తి ఉంటే 1,00,000 నక్షత్రాలని కోసుకొచ్చి నీ మెడలో హారంగా అలంకరించేవాడిని. చంద్రుడిని నీ సిగపువ్వుగా తురిమి చుక్కల్ని నీ పక్కన సిరిమల్లలుగా జల్లేవాడిని. నిన్ను బాహువుల్లో ఇరికించుకుని విశాలాకాశంలోని పాలపంతంలోకి ఎగిరిపోయేవాడిని. ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ సో మచ్. జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి. జాబిలితో చెప్పనా. ఎవరితో చెప్పొద్దు కానీ ఎక్కడికి బయలుదేరావు? హలో డాడీ,
నీ కొడుకు కోసం 25 మంది అందగత్తలు వస్తున్నారు. హాల్లోకి వెళ్ళి హలో చెప్దామని. మన ఇంటికి ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారా? నా కోసం నాన్న. మధువలకబోసే ఆ చిలిపి కళ్ళు అవి మాకు వేసే బంగారు సంఖ్యలని పాడుకుంటూ వస్తానన్న. బంగారు సంఖ్యలు కాదురా, పరువున్న ఆడపిల్లలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వేసేవి ఈ ఈ ఇరప సంఖ్యలు. అబ్బా, నీ కొడుకు గొప్పతనాన్ని ఇంకెప్పుడు తెలుసుకుంటావు నాన్న. నీ వ్యాపారం కోసం అందమైన ఆడపిల్లని అమర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నా నేను. నీ కడుపు పండేలా? నా కడుపు పండడం కాదురా, ఈ మధ్య నువ్వు చేస్తున్న పనులకు నా కడుపు మండిపోతుంది. అంతేలే, ఇప్పుడు తెలుసుకోలేవు నువ్వు. ఏదో ఒక రోజున నన్ను కన్నందుకు నువ్వే గర్వపడతావు నాన్న. నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 1. హాయ్ బ్యూటీ. మమ్మీ, నా కోసం గర్ల్స్ రావాలి, రాలేదా? లేదే, ఇందాక నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఎవరు రాలేదే? రాలేదా? జగమే మాయా బ్రతుకే మాయా.